ఫోన్ ట్యాపింగ్ అప్పుడు మీరు ఎప్పుడైతే మేము అది వీక్తున్నాం, ఇది చేసేస్తున్నాం, అది చేసేస్తున్నాం, గోపుర కట్టలు షీపురు కట్టలు అన్నీ ఒక దగ్గరికి చేసి పెడుతున్నాం అని అంటే ఏం కాదని చెప్పిన. మళ్ళా హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో సుప్రీంకోర్టు కూడా గదే తీర్పిచ్చింది. హరీష్ రావు మాస్టర్ మైండ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ రూల్లో ఆయననే కీలక పాత్ర పోషించుండు, ఆయననే మాస్టర్ మైండ్ అంటారు. నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా మెటీరియల్ ఎవిడెన్స్ ఏది బాబు అని చెప్పి మాట్లాడుతున్నా. హరీష్ రావు డైరెక్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో లింక్ ఉండడానికి ఏది అని చెప్పిన. కేటగిరికలీ తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా అదే చెప్పింది. అంటే కాంగ్రెస్ తలకాయ ఎడబెట్టుకుంటుందో చెప్పుండ్రి. ఎఫ్ఐఆర్ మాకు సస్పిషన్ ఉన్నది, మాకు సందేహం ఉన్నది, మేము అందుకే ఎఫ్ఐఆర్ పెట్టాం. సందేహాలు ఉంటే ఎఫ్ఐఆర్ పెడతారు రాబాయ్ చెప్పురు నాకు. ఇది ఏం పరిపాలన? ఇది ప్రజాపాలన అన్న, ఇది పరేషాన్ చేసే పాలన అంటారు. ఇది నాకు సందేహం ఉన్నది, నేను ఎఫ్ఐఆర్ పెట్టినా అంటే క్రిమినల్ లా అనేది సస్పిషన్ మీద పనిచేస్తుందా, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ మీద పనిచేస్తుందా అన్న? నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రజలను నాకు ఒక మాట చెప్పురి. ఎఫ్ఐఆర్ క్వాష్ చేసి పడేసారు, ఎందుకంటే మీ అలిగేషన్స్లలో సపోర్ట్ లేదు, ఎవిడెన్స్ లేదు. కాంగ్రెస్ ఏమంటుంది తెలుసా? ఇన్వెస్టిగేషన్ ఇంకా ఓపెన్ ఉన్నది, మేము క్వశ్చన్ చేయాలా, మాకు హరీష్ రావు గారి కస్టడీ కావాలా అని చెప్పి మాట్లాడతారు. అయితే నేనేమంటున్నా అంటే సుప్రీంకోర్టు ఏమన్నదంటే నేను ఎట్లా పర్మిట్ చేయాలి, అసలు స్కోపే లేదు ఫర్దర్ క్వశ్చనింగ్కి. ఎందుకంటే కేసు లీగలీ క్లోజ్డ్ అయిపోయింది ఆధారాలు లేక. మేము ఫర్దర్గా క్వశ్చనింగ్కి మీకు ఎందుకు ఇవ్వాలా ఛాన్సు అని చెప్పారు.